శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది. మరి ఈ గురు పౌర్ణమి వేళ గురువుని ఏ విధంగా పూజించాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించేది ఏది మంచి ఏది చెడు అని చెప్పేవారే గురువులు. అలాంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించటం లేదా నశింపచేయటం అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం చెబుతుంది. అలాగే గురు పౌర్ణమి వేళ గురుబలం కోసం గురువుకి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు. అదేమిటి అనే విషయం కూడా వీడియోలో తెలుసుకుందామండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా గురువులకు గురువు అయిన వ్యాస మహాముని పుట్టిన రోజుగా చెప్తారు. కాబట్టి వ్యాస మహామునిని ఒకసారి గుర్తు చేసుకుంటూ గురువులను ఈరోజు పూజించాలి. గురు పౌర్ణమి వేళ గురువును పూజించాలి. గురువు అనగా బాబావారు, హాయగ్రీవుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, వ్యాస మహాముని ఇలా ఎవరికైనా సరే మనం గురువుగా భావిస్తున్న వారికి ఎవరికైనా మనం పూజ అనేది చేయవచ్చు. నేనైతే బాబావారికి పూజ చేస్తున్నానండి. బాబావారు నా తండ్రిగా భావిస్తూ పూజిస్తాను. నేను ఎప్పుడు పిలిస్తే పలికే దైవం బాబావారు. కాబట్టి ఆ బాబాని నేను తండ్రి స్థానంలో ఊహించుకుంటూ బాబాని నేను తండ్రిగా భావిస్తూ పూజిస్తానండి. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట. నేను ఇప్పుడు కాదండి, గత 22 సంవత్సరాలుగా నేను బాబావారిని పూజిస్తున్నాను. బాబావారిని ఒక విగ్రహ రూపంలోనో లేదా పటం రూపంలో అయితే పూజించను. నాతో పాటు బాబాగారు కూడా ఇంట్లోనే ఉన్నారని నమ్మి పూజిస్తూ ఉంటానండి. కాబట్టి ఎక్కువగా ఇంట్లో బాబావారి ఫోటోలే కనిపిస్తూ ఉంటాయి. నేను ఇంటి బయటికి వెళ్ళినా లేదా ఇంటికి వచ్చినా నేను బాబాగారికి చెప్పే వెళతానండి. అంతలాగా నేను బాబాగారు ఇంట్లోనే ఉన్నారని నమ్ముతూ ఉంటాను. అలాగే బాబాగారు చెప్పినటువంటి శ్రద్ధ, సబూరి అందరిలోనూ ఉండాలి. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి ఉంచాలి. సబూరి అంటే సహనం, ఓర్పుతో ఉండాలి. ఇవి బాబాగారు ఎప్పుడు కూడా అందరిలోనూ ఉండాలని చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ ఒక్కరోజైనా మనందరం కూడా శ్రద్ధ సబూరితో ఉంటే చాలా మంచిది. అందుకే మీకు ఈ పూజా విధానంలో శ్రద్ధ సబూరి బాగా కనిపించాలని చెప్పి ఒక అరిటాకు మీద శ్రద్ధ సబూరి అని రాసి చూపిస్తున్నాను. అలాగే పూజా విధానంలో కూడా చూడడం వలన మనలోని ఆ శ్రద్ధ సబూరి అనేది ఎక్కువగా ఉంటుందనేది నా ఉద్దేశము. అందుకుగాను ఇలా శ్రద్ధ సబూరి అని నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీరు ఈ విధంగా ఒక తమలపాకు మీదైనా రాసుకోవచ్చు. లేదంటే బాబావారి పాదాల దగ్గరైనా సరే కొంచెం గంధం రాసి బొట్టుగా పెట్టి అదే శ్రద్ధ సబూరిగా భావిస్తూ పూజ అనేది చేయవచ్చు. బాబావారి పాదాలకే పూజ అనేది చేయవచ్చు. అలాగే ఈ గురు పౌర్ణమి వేళ ఇది ఒక్కటి సమర్పిస్తే చాలు అని చెప్పాను కదండి. గురు పౌర్ణమి అంటే గురువు అనుగ్రహం కోసం, గురు బలం కోసం చేసే పూజ. కాబట్టి గురువుకి శనగల మాల సమర్పిస్తే చాలా మంచిదండి. కాబట్టి జీవితంలో అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా గురువుకి ఇలా శనగల మాల అనేది సమర్పించాలి. జీవితంలో అభివృద్ధి జరగాలి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడ గొంగళి అక్కడ వేసినట్లే ఉంది అని అంటారు చూసారా, అలా అనమాట. కాబట్టి ఇలా శనగల మాల అనేది గురువుకి సమర్పించటం ద్వారా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అప్పుడే జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. శనగల మాల గురువుకి సమర్పించేటప్పుడు ఎన్ని శనగలు సమర్పించాలి అంటే మాలగా చేసి 5, 7, 9, 11, 21, 54, 108 ఇలా ఎన్ని శనగలైనా సరే తీసుకుని బేసి సంఖ్యలో వచ్చేటట్లుగా శనగల మాలను తయారు చేయాలండి. ఇవి నల్ల శనగలు అని అంటారు. ఈ శనగలని రాత్రిపూట నానబెట్టి ఉదయమే శనగల మాలకు గుచ్చుకోవాలి. ఎక్కువసేపు శనగలు అనేది నానబెట్టాలి. అప్పుడు మీకు శనగల మాల గుచ్చేటప్పుడు చక్కగా ఆ సూదిక అనేది, ఆ శనగ అనేది కరెక్ట్గా దిగుతుందండి. లేదంటే మీకు తక్కువ సమయంలో కనుక శనగలు నానబెట్టినట్లయితే మీకు మాలగా గుచ్చేటప్పుడు అసలు శనగలు అనేవి సూదికి దిగవన్నమాట. ఇలా అయితే శనగ మాలని మీరు బాబావారికి కానీ లేదంటే మీరు గురువుగా భావిస్తున్న ఎవరికైనా సరే హాయగ్రీవుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, వ్యాస మహాముని ఇలా ఎవరికైనా సరే మీరు ఎవరైతే గురువుగా భావిస్తున్నారో వారికి 5 వారాలు లేదా 7 వారాలు, 9 వారాలు లేదా 11 గురువారాలు ఇలా ఎన్ని వారాలైనా సరే అనుకుని ఇలా గురువుకైతే ఈ శనగల మాల అయితే సమర్పిస్తే చాలండి. మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. లేదా మాకు ఇన్ని వారాలు గురువు గుడికి వెళ్ళి ఇలా శనగల మాల సమర్పించడం మాకు కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా గురు పౌర్ణమి వేళ ఒక్క రోజైనా సరే శ్రద్ధ సబూరితో బాబావారికి లేదా మీరు గురువుగా భావిస్తున్న వారికైనా సరే శనగల మాల అనేది సమర్పించండి. చాలా మంచిది. ఇలా చేయడం వలన జాబ్లో సక్సెస్, అలాగే ప్రమోషన్స్, బిజినెస్లో అభివృద్ధి, చదువులో ప్రగతి
ఇలా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జీవితంలో జరుగుతూనే ఉంటాయండి. ఆ విధంగా జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక్కోసారి మనం ఎంత చదువుకుంటున్నా, లేదంటే జీవితంలో ఎంత కష్టపడినా కూడా జీవితంలో సక్సెస్ అనేది రాదు. జాతకరీత్యా గురుబలం లేకపోయినా లేదా తగ్గినా కూడా ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కోవాలి. ఒకవేళ మీరు గుడిలో కనుక ఇలా శనగల మాల ఇచ్చినప్పుడు గురువుగారికి మీరు సమర్పించవచ్చండి. లేదంటే మేము ఈ రోజున గురు పౌర్ణమి వేళ గురువుకి ఈ రోజు శనగల మాల గుచ్చి వేస్తున్నాం. తర్వాత ఆ శనగలు ఏం చేయాలి అంటే, ఆ శనగల మాలని మీరు నానబెట్టిన శనగలే కదండీ! కాబట్టి ఆవుకు పెట్టవచ్చు. లేదంటే శనగల మాలగా ఉన్న వాటన్నిటిని పూజానంతరము మాల నుంచి శనగలు తీసి ఆ తర్వాత ఉడకపెట్టి మీరు తినవచ్చు. లేదా పచ్చి శనగలుగాను తినవచ్చు. ఎవరికైనా ప్రసాదంగా పంచవచ్చు. ఈసారి చాలా స్పెషల్ అండి నాకు గురు పౌర్ణమి. ఎందుకింత స్పెషల్ అనే విషయాన్ని కూడా చెప్తాను. ఇక అలాగే మీరు చూస్తున్నది ఇది బాబావారికి వస్త్రాలన్నమాట. ఇవి మా అక్క కుట్టి పంపించిందండి. బాబావారికి టోపీలాగా 2 టోపీలైతే కుట్టి అటాచ్ చేసి పంపించిందనమాట. విడిగా మనం కుట్టినట్లయితే అవి అక్కడెక్కడ పడేస్తామండి. అందుకే అటాచ్ చేసి కుట్టుకోవడం వలన బాబావారికి లాగా అలంకరణ చేసేటప్పుడు వస్త్రాలని టోపీగా కూడా ఇలా అలంకరణ చేయవచ్చు. అలాగే ఒక పూసల దండగా కూడా వేశానండి. ఇక తర్వాత మీరు ఇక్కడ పూజలో గమనించినట్లయితే బాబావారి విగ్రహానికి అలంకరణ చేశాను కదా, అవి కాకుండా మిగతా ఉన్నటువంటి 2 విగ్రహాలు కూడా యెల్లో కలర్ దుస్తులతో కనిపిస్తుంది బాబావారు. అలాగే జర్మన్ సిల్వర్లో ఉన్నటువంటి బాబావారు అనమాట. అయితే యెల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ బాబావారు మాత్రం షిరిడీ నుంచి హైమా టాక్స్ మన యూట్యూబరు తనైతే పంపించిందండి. నాకు చాలా స్పెషల్ అనమాట. బాబావారి విగ్రహం అందులోనూ రాబోయే రోజుల్లో గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి చాలా స్పెషల్ అండి. అందుకని ఇంత స్పెషల్ అనమాట. అందులోనూ మన బాబావారు నా దగ్గర విగ్రహం ఉన్నప్పుడు కూడా 2 విగ్రహాలు అయితే వచ్చాయి కదా, మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయండి నా దగ్గర. నేను బీరువాలో పెట్టుకుంటాను పూజానంతరము. ఇప్పటి వరకు నా దగ్గర ఎన్నో పూజా పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్ర అయితే లేదండి. అంటే షిరిడీలో కొన్నటువంటి సచ్చరిత్ర లేదు. మామూలుగా నా దగ్గర ఒక బాబావారి పుస్తకం అయితే ఉంది. అదే నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఒక 5 రోజులు బాబావారి పుస్తకాన్ని చదువుతూ ఉంటాను. ఎన్నో నియమనిష్టలతో చదువుతూ ఉంటాను. ఇలా ఎన్నో ఏళ్లుగా కూడా చేస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్ అని చెప్పి నేను ఎన్నో పుస్తకాలు కూడా రాశానండి. మీలో ఎవరైనా సరే తీరని కోరికలతో బాధపడుతున్నవారు ధర్మబద్ధమైన కోరిక కోరుకుని బాబావారి ముందు బాబా పుస్తకాన్ని కూడా ఈరోజు మొదలు పెట్టుకోండి. చాలా మంచిది. పూజా పుస్తకాన్ని కూడా త్వరగా రాసి మళ్ళీ గుళ్ళో కూడా అప్పచెప్పవచ్చు. ఎన్నో నామాలతో కూడుకున్నటువంటి శ్రీ సాయిరామ్ అని పూజా పుస్తకాలన్నీ కూడా మనకి బాబావారి గుళ్ళోనే ఇస్తూ ఉంటారండి. ఈ రోజున మనం గురు పౌర్ణమి వేళ గురువుని పూజిస్తున్నాం కాబట్టి గురువుకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అందుకని ఇక్కడ బాబావారికి ఎంతో ఇష్టమైన విభూతి తీసుకున్నాను. విభూతిని కొంచెం నీళ్ళలో వేసాను. కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి ఆ సుగంధభరితమైన విభూతి నీళ్లతోటి బాబావారికి అయితే అభిషేకం చేస్తున్నానండి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన బాబావారికి ఇలా అభిషేకం చేసి నా ఆహ్వానం అయితే పలికి నమస్కరించుకుంటున్నాను. మనందరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే జూలై 20వ తారీఖు 2024 సంవత్సరంలో శనివారం సాయంత్రం వేళ 5:23 నుండి జూలై 2024 సంవత్సరం ఆదివారం సాయంత్రం 4:13 వరకు అయితే ఉంటుందండి. పౌర్ణమి తిథిని పరిగణలోకి తీసుకొని మనం ఎప్పుడూ కూడా ఏ తిథి సమయమైనా సరే తెల్లవారుజామున సూర్యోదయం లెక్కగా చూసుకొని పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇక ఈ 2024 సంవత్సరంలో జూలై 21వ తారీఖు ఆదివారం వేళ గురు పౌర్ణమి అయితే మనందరం కూడా జరుపుకోవాలి. గురు పౌర్ణమి వేళ గురువును పూజించే సమయాన ఈ ఆదివారం వేళ మాంసాహారం అయితే తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. మరి ఉపవాసం ఉండాలా అంటే ఈ రోజున ఉదయం నుండి కూడా బాబావారికి పూజ చేసిన తర్వాత నుంచి సాయంత్రం వేళ 6 గంటల సమయం తర్వాత కూడా బాబావారికి పూజించి అప్పుడు ఉపవాసం అనేది చెల్లించవచ్చు. ఏ విధంగానూ ఉపవాసం అయితే ఉండాలి. ఇంకా బాబావారికి అయితే శనగలు అయితే నేను ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టి శనగల మధ్యన బాబావారిని కూర్చోబెట్టుకున్నాను. ఇక తర్వాత నా దగ్గర ఉన్నటువంటి బాబావారి విగ్రహాలు 2 పెట్టుకున్నాను. అలాగే బాబావారికి పక్కన కూడా ఇంకా పువ్వులతో అయితే అత్తయ్య గారు మాలను కట్టారు. బాబావారికి మాలను అయితే అలంకరణ చేశాను. ఈరోజు మీకు వీలైతే తప్పకుండా బాబావారి నామాలతో కూడినటువంటి శ్రీ సాయిరామ్ పూజా పుస్తకాన్ని ఇంటికి తీసుకువచ్చి ఈ రోజునైతే పూజా పుస్తకాన్ని రాయడానికి ప్రయత్నించండి. లేదా ఈ రోజున బాబావారి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచిది. ఇక బాబావారి అష్టోత్తరం అయితే మన గూగుల్లో ఉంటాయండి కాబట్టి అవి కూడా తీసుకొని మనం చదువుకుంటే చాలా మంచిది. మీకు ఇందాక పూజలోనే ఈసారి నాకు గురు పౌర్ణమి చాలా స్పెషల్ అండి. షిరిడీ నుంచి బాబావారి యొక్క విగ్రహం వచ్చింది. అలాగే జర్మన్ సిల్వర్లో ఉన్నటువంటి బాబావారి విగ్రహం మా అక్క పంపించిందండి. అలాగే షిరిడీ నుండి హైమా వచ్చేటప్పుడు నా కోసం బాబావారి పాదాలు కూడా తీసుకువచ్చింది. అంటే ఇప్పటివరకు నా దగ్గర బాబావారి పాదాలు లేవండి. ఎందుకంటే నేను షిరిడీ నుండే తెప్పించుకోవాలనుకున్నాను. హైమా వాళ్ళు ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్లో అయితే షిరిడీ వెళ్ళారు. అప్పుడు నేను చెప్పాను అనమాట, నాకు బాబావారి పాదాలు అలాగే సచ్చరిత్ర తీసుకోమన్నానండి. అయితే తనైతే నా కోసం బాబావారి విగ్రహం కూడా గిఫ్ట్గా పంపించింది.
ఈ విధంగా బాబావారికి అష్టోత్తరము పువ్వులతో అయినా సరే, లేదా అక్షంతలతో అయినా, లేదా విభూతితో అయినా సరే బాబావారి పాదాల దగ్గర ఈ రోజున అష్టోత్తరం అయితే చదవాల్సి ఉంటుంది. ఇంకా బాబావారికి అయితే ఈ విధంగా దీపదూప నైవేద్యాలు సమర్పించానండి. ఈ రోజున బాబావారికి నివేదించాల్సిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి శనగలు కానీ, లేదా ఉడకపెట్టిన శనగలు, చపాతీ, అలాగే పాలకోవా, గులాబ్ జాము, పళ్ళు, లేదంటే బూందీ అండి. అంటే స్వీట్ బూందీ ఉంటుంది కదా, అదైనా సరే బాబావారికి ఈ రోజున నైవేద్యంగా నివేదన చేయవచ్చు. పూజానంతరము ఆ ప్రసాదాన్ని మీరే కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఇంకా పిల్లలకు కూడా పంచితే బాబావారికి చాలా నచ్చుతుందండి. కాబట్టి మనతో పాటు మన నలుగురికి కూడా ఏదైనా తినడానికి పెట్టడం అనేది బాబావారికి ఇష్టమైన పని. కాబట్టి బాబావారికి ఇష్టమైన పనుల్లో ఇది కూడా ఒకటి. ఇలా ఈ విధంగా నిండుగా బాబావారికి దీపదూప నైవేద్యాలను సమర్పించండి. అదేవిధంగా పూజలో లోపం ఉండవచ్చు, కానీ భక్తిలో అయితే ఏమాత్రం లోపం ఉండకూడదండి. కాబట్టి శ్రద్ధ సబూరితో అందరూ ఎప్పుడు ఉండాలి. అందరూ కూడా జాతక దోషాలన్నీ తొలగించుకుని మీ అందరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొకసారి మరి మన కుటుంబ సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. పూజా విధానం మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నేను చేసినటువంటి పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.